హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రోజైతే మేము రియాకి ఇయర్ రింగ్స్ కుట్టించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మేము చందన బ్రదర్స్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కుట్టు తీగలు ఉన్నాయి కానీ బట్ కుట్టే వాళ్ళు ఏంటంటే లేరు. సో అందుకని చెప్పి మళ్ళీ మేము వేరే చోటుకి వెళ్ళడం ఎందుకు అని చెప్పి రెండు ఒకే చోట ఉన్న దగ్గర కుట్టించుకుందాం అని చెప్పి వచ్చామన్నమాట. ఇదేంటంటే జై హింద్ కాంప్లెక్స్ ఉంటుంది కదా మన బీసెంట్ రోడ్ అవతల, అక్కడ బాలాజీ జ్యువెలర్స్ అని అక్కడైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట రియాకి. అండ్ అక్కడే కుట్టించేసాను. ఎందుకంటే మళ్ళీ ఒక చోట తీసుకొని ఒక చోటుకి వెళ్ళాలంటే మళ్ళీ పిల్లతో కష్టమైపోతుంది అని చెప్పి ఇంకా రెండు ఒక చోటే ఉన్నారు కదా ఇక్కడ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ బాలాజీ జ్యువెలర్స్లో వచ్చేసి మీకు కస్టమైజ్డ్ కూడా చేసిస్తారండి. లైట్ వెయిట్ జ్యువెలరీలో కావాలన్నా చేసిస్తారనమాట. అండ్ వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు చూపించే విధానం కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే నేను రికమెండ్ చేస్తున్నాను మీకు. సో లొకేషన్ మీకు ఐడియా ఉంటుందని నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. అండ్ మీకు జై హింద్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, దాని పక్కన లైన్లోనే ఉంటుందన్నమాట బాలాజీ జ్యువెలర్స్. చూడండి, బాలాజీ సిల్వర్ ప్యాలెస్ ఉంది కదా, ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్లోనే ఉంటుంది మీకు బాలాజీ జ్యువెలర్స్. ఓకేనా. అండ్ ఇయర్ రింగ్స్ ఏంటంటే చాలామంది ఏంటంటే కుట్టు తీగలు తీసుకొని కుట్టిస్తున్నారు, లేదు అంటే కనుక గన్ షాట్ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. బట్ నేనేంటంటే కుట్టు తీగలు డైరెక్ట్గా కుట్టిద్దామన్న ఆలోచనే ఉంది నాకు ఫస్ట్ నుంచి. గన్ షాట్ నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు చెప్పాలంటే. నాకు కుట్టు తీగలతో కుట్టించడమే బెటర్ అనిపించింది. ఆ తీగ కూడా చాలా సన్నగా ఉంటుంది కదా, అందుకని చెప్పి. అండ్ రియా అయితే ఏడుస్తుందని నాకు ఒక ఐడియా అయితే ఉంది కాబట్టి తను ఏడిస్తే అంత బాగా ఏడిస్తే చూసే ధైర్యం నాకు లేకపోయింది. అందుకని చెప్పి నేను లోకల్ అనెస్థీషియా అయితే తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనం అప్లై చేసినప్పుడు పిల్లకి పెయిన్ అనేది రాదనమాట. సో ఇది వచ్చేసి లాక్స్ 2% అంటారు. దీనిలో ఏంటి అంటే లిడ్నోకైన్ అనేది ఉంటుంది ఇంగ్రీడియంట్. బట్ నాకేంటంటే ఇది ఎప్పుడైతే టెస్ట్ చేశానో నాకు అంత అనెస్థీషియా ఉన్నట్లు అనిపించలేదు అనమాట నాకు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రిలాక్స్, ఈ ఆయింట్మెంట్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ప్రిలాక్స్ ఏంటి అంటే చాలా ప్రైస్ ఉంటుందండి పెద్దవైతే. సో అందుకని చెప్పి నేను 5 గ్రామ్స్దే తీసుకున్నాను. 5 గ్రామ్స్ ప్రిలాక్స్ క్రీమ్ వచ్చేసి 137 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో అయితే మనకి 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రిలోకైన్, ఇంకోటి వచ్చేసి లిడ్నోకైన్ అనమాట. ఇది ఎప్పుడైతే నేను టెస్ట్ చేసుకున్నానో, నా చేతి మీద అప్లై చేసుకొని టెస్ట్ చేసుకున్నానో, అప్పుడైతే నాకు కొంచెం నమ్నెస్ అయితే తెలిసింది. అందుకని చెప్పి ఇది ప్రిఫర్ చేశాను నేను రియాకి. అండ్ రియాకి కుట్టు తీగలు కుట్టించే ముందు ఒక 1 అవర్ ముందు అప్లై చేశాను. అండ్ కుట్టించే ముందు కూడా ఒక 5 మినిట్స్ ముందు అప్లై చేయాలి యాక్చువల్గా. బట్ ఏమైందంటే నేను అప్లై చేసిన వెంటనే కుట్టే ఆయన వచ్చేసారనమాట. అప్పుడు లైట్గా పెయిన్ తెలిసింది, ఎక్కువ తెలియలేదు కానీ. బట్ రియా తల గట్టిగా పట్టుకోవడం వల్ల తను ఏడుస్తుంది అనమాట ఇక్కడ. బట్ అంత పెయిన్ అయితే ఉండదు రియాకి ఖచ్చితంగా. తను చాలా 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 మత్తు నిద్రలో ఉంది, అప్పుడే పడుకుందనమాట. మార్నింగ్ నుంచి ఏంటంటే ఇయర్ రింగ్స్ కోసం బీసెంట్ రోడ్లో కానీ చందన గ్రాండ్, చందన బ్రదర్స్ ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. సో తను అలసిపోయి ఇప్పుడు నిద్రపోయింది. డిస్టర్బ్డ్గా ఫీల్ అయింది కాబట్టి ఏడుస్తుంది ఇక్కడ ఎక్కువ. నాకైతే నిజంగా రియాని అట్లా చూసి అస్సలకే తట్టుకోలేకపోయాను అనమాట. అంత ఏడుస్తుంటే ఎంతైనా అనెస్థీషియా అప్లై చేసినప్పటికీ తను ఏడుస్తుంది. ఎందుకంటే పెయిన్ వచ్చి కాదు, తను ఏదో గట్టిగా పట్టేసుకొని ఏదో చేస్తున్నారు అని తనకు అర్థమైందనమాట, అందుకని ఏడుస్తుంది. అండ్ మేము వచ్చేసి ప్రత్యేకంగా లైక్ 5th మంత్లో 7th మంత్లో 9th మంత్లో ఇలా కుట్టించాలి అని ఏం లేదు మాకు. చాలామంది ఏంటంటే మేనమామ వాళ్ళలో కూర్చోబెట్టుకొని కుట్టించుకోవడం ఇట్లా ఉంటుంది కదా, మేము అలా ఏం చేయలేదు. జస్ట్ డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయి ఇక తీసుకొని కుట్టించేసామన్నమాట. అండ్ చూడండి రియా కుట్టి ఇలా ఎత్తుకున్న వెంటనే చక్కగా నవ్వుతుంది. ఇక నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. నిజంగా తను ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చేసాను అనమాట. ఎంత బాధ అనిపించిందో నాకు నిజంగా, చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. బట్ తను నవ్వు చూసి నాకు కూడా ఇక నార్మల్ అయిపోయాను నేను కూడా. సో ఎవరైనా బేబీస్కి కుట్టించే ముందు ఏంటంటే కొంచెం లోకల్ అనెస్థీషియా క్రీమ్ అప్లై చేయడానికి ట్రై చేయండి. అది అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి బేబీకి. మీరు కొంచెమే కాబట్టి అప్లై చేయొచ్చు, ఏమవ్వదు. ఇయర్ లోపుకి కొంచెం అటు ఇటు అప్లై చేశారంటే వాళ్ళకి పెయిన్ తెలియకుండా ఉంటుంది. మీరు కూడా ఎక్కువ బాధపడాల్సిన అవసరం ఉండదన్నమాట. అండ్ నేనేంటి అంటే ఆడపిల్ల కదా, నాకు చెవులీలు పెట్టడం కానీ లైక్ పట్టీలు పెట్టడం కానీ ఇలా చాలా ఇష్టం అనమాట. ఆడపిల్ల పుడితే ఇలా పెట్టుకోవాలి అని అనిపించేది నాకు.
నాకు. అండ్ రోని పుట్టిన తర్వాత ఇక సర్లే అనుకున్నాను. ఇక రియా పుట్టిన తర్వాత అస్సలు తగ్గం కదా. సో అదనమాట సంగతి అయితే. అండ్ లాస్ట్కి ఇక ఇయర్ రింగ్స్ కుట్టించేసి కార్లో ఎక్కిన వెంటనే నిద్రపోయింది రియా. మీకు తెలుసు కదా, నేను కార్లో నా దుపట్టాని ఇలా ఉయ్యాల్లా కట్టేస్తాను అనమాట తను పడుకోవడానికి. ఇక చూడండి చిట్టుతల్లికి ఇయర్ రింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ యాక్చువల్గా జస్ట్ కుట్టుతీగలు ఒకటే కుట్టిద్దాం అనుకున్నాను, బట్ అలాంటివి లేవు అక్కడ. ఈ బుట్ట అనేది ఏంటి అంటే చాలా లైట్ వెయిట్ అనమాట. అన్నిట్లో ఇదే లైట్ వెయిట్గా ఉందని ఇది తీసుకున్నా. బట్ నేను స్టడ్స్ కూడా తీసుకున్నానండి. ఇవి బర్త్డే అయిన వెంటనే ఇవి తీసేసి స్టడ్స్ పెట్టేద్దామని నా ఆలోచన. అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటి అంటే రియాకి కుట్టిన ఒక 1 వీక్ బాగానే ఉంది, 1 వీక్ 5 డేస్ బాగానే ఉందన్నమాట. తర్వాత ఏమైందంటే తన ఇయర్ లోబ్ నుంచి లైట్గా పస్ రావడం, అక్కడ రెడ్నెస్ రావడం స్టార్ట్ అయిందనమాట. బట్ ఇది చాలా 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 కామన్ అండి, హీలింగ్ ప్రాసెస్లో ఇది చాలా కామన్. సో నాకు కూడా చాలా భయం వేసింది అనమాట పస్ వస్తున్నప్పుడు, రెడ్నెస్ అవుతున్నప్పుడు. బట్ ఏంటి అంటే హీలింగ్ ప్రాసెస్లో ఇది చాలా కామన్ అని డాక్టర్ కూడా చెప్పారు. అండ్ నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. డాక్టర్ చెప్పిన మాట ఇదేనమాట. అండ్ ఏంటి అంటే అన్నం పొంగు ఉంటుంది కదా, ఆ అన్నం పొంగు అనేది పెడితే పిల్లలకి త్వరగా తగ్గిపోతుందంట, హీల్ అయిపోతుందన్నమాట. ఇలా ఏంటి అంటే మా అమ్మమ్మ చెప్పారు. సో అందుకని చెప్పి నేను అలా పెడదామని చెప్పి ఇక్కడ చేస్తున్నాను అనమాట. కొంచెం రైస్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసేసి పొంగు వస్తుంది కదా, ఆ పొంగు వచ్చేంత వరకు ఉంచండి. ఇక్కడ చూడండి పొంగు వస్తుంది కదా, ఆ పొంగు తీసుకొని డైరెక్ట్గా పెట్టొద్దండి. డైరెక్ట్గా పెడితే మళ్ళీ పిల్లకి కాలుతుంది. సో మీరు చేతిలో వేసుకొని కొంచెం తనకు అంటిస్తే సరిపోతుంది అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ పుండు అనేది తగ్గుతుందంట ఈ పొంగుకి. నేను చూపిస్తా ఒకసారి చూడండి. సో ఆ పొంగు అనేది తీసి గరిటెలో మా అమ్మమ్మ అయితే ఇక్కడ రియాకి అయితే పెడుతుంది అనమాట. రియా చక్కగా పెట్టించుకుంటుంది. ఏడుస్తుందేమో అనుకున్నా, బట్ ఏం ఏడవకుండా చక్కగా వేయించుకుంటుంది అనమాట ఆ పొంగు. హీలింగ్ ప్రాసెస్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది కొంతమందికి 1 వీక్లో తగ్గిపోతుందండి, కొంతమందికి 5 వీక్స్ పడుతుంది, 1 మంత్ పడుతుంది. రియాకైతే టోటల్గా 5 వీక్స్ అయితే పట్టిందండి. నేనైతే నిజంగా చాలా భయపడ్డాను, తగ్గట్లేదు అని చెప్పి 2 సార్లు డాక్టర్ని అయితే కన్సల్ట్ చేశాను నేను. అండ్ అప్పుడు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా హీలింగ్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది కొంతమంది పిల్లలకి, ఏం భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. అండ్ డాక్టర్ రికమెండ్ చేశారు ఏంటి అంటే నియోస్ప్రిన్ పౌడర్ అనేది అప్లై చేయమన్నారు. పౌడర్ అప్లై చేసినప్పుడు ఏంటి అంటే అక్కడ డ్రైగా అయిపోతుంది, ఆ పసు కూడా పోతుంది అనమాట. అండ్ ఇంకోటి, మీరు రోజు అంటే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ సెలైన్ వాటర్ ఉంటుంది కదా, ఆ సెలైన్ వాటర్తో పిల్లకి ఎక్కడైతే ఇయర్ రింగ్ పెట్టారో అక్కడ క్లీన్ చేయండి. జస్ట్ మీరు ఏదైతే ఇయర్ రింగ్ ఉందో ఆ ఇయర్ రింగ్ అటు ఇటు జరుపుతూ ఈ NS 100 mlతో కానీ లేదా సెలైన్ వాటర్తో కానీ క్లీన్ చేస్తే అక్కడ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టడం స్టార్ట్ అవుతుంది. అండ్ NSతో క్లీన్ చేసేసి మీరు నియోస్ప్రిన్ పౌడర్ అయితే అక్కడ అప్లై చేసేయచ్చు అనమాట. సో మొత్తానికి రియాక్ అయితే ఇప్పుడు నార్మల్ అయిపోయిందనమాట. ఈ వీడియో అనేది నేను 1 మంత్ ముందే పోస్ట్ చేయాల్సింది. బట్ ఏంటి అంటే మాకున్న హెల్త్ కండిషన్ వల్ల లేదా అమ్మకి కానీ నాకు కానీ ఉన్న బిజీ స్కెడ్యూల్ వల్ల నేను రిలీజ్ చేయలేకపోయాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను వాయిస్ ఇచ్చాను, బట్ ఎందుకో వీడియో అనేది సేవ్ అవ్వట్లేదు అనమాట. దానివల్ల కూడా నాకు లేట్ అయ్యింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మా రోనీ ఉన్నాడు కదా, ఆ యాప్ అనేది గేమ్ అనుకొని డిలీట్ చేశాడు అనమాట. అందుకే ఆ వీడియోస్ అన్నీ మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ వాయిస్ చెప్పి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇదనమాట, అందుకే నాకు వీడియో పోస్ట్ చేయడం అనేది లేట్ అయింది. సో నా వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.